అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలకు నాంది పలికే రోజు ఉగాది. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపే ప్రత్యేకమైన రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా జరుపుకునే ఉగాది సృష్టి ఆరంభాన్ని సూచించే పవిత్రమైన రోజు అని విశ్వాసం. ఈసారి మార్చి 19న పరాభవ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అయితే ఉగాది ప్రత్యేకత ఏమిటి? ఈ పండుగకు అంతటి ప్రాముఖ్యత ఎందుకు దక్కింది? ఉగాది అర్థం మరియు ప్రాముఖ్యత. ఉగాది లేదా యుగాది ఈ పదం రెండు పదాల కలయిక. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం అనే అర్థం. హిందూ చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజే సృష్టి ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఉగాదిని కేవలం పండుగగా కాకుండా కొత్త జీవితానికి నాంది పలికి పవిత్ర దినంగా భావిస్తారు. ఉగాది వేడుకలు ఎక్కడ ఎలా? ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. కర్ణాటకలో యుగాదిగా, గోవాలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గుడి పడ్వాగా నిర్వహిస్తారు. పేరు మారినా ఆచారాలు మాత్రం ఒకేలా ఉంటాయి. సంప్రదాయాలు మరియు ఆచారాలు. ఉగాది ముందు రోజు నుంచే ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇళ్లను శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి మామిడాకుల తోరణాలు కట్టి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. ఉదయం లేవగానే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళతారు. ఈ రోజున ప్రత్యేకంగా జరిగేది పంచాంగ శ్రవణం. పండితులు చెప్పే పంచాంగాన్ని విని రాబోయే సంవత్సరంలో జరిగే శుభాశుభాలను తెలుసుకోవాలని విశ్వసిస్తారు. ఉగాది పచ్చడి ప్రాధాన్యం. ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడి, కారం, ఉప్పు ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. తీపి ఆనందం, చేదు బాధ, పులుపు ఆశ్చర్యం, కారం కోపం, ఉప్పు ఆసక్తి, వగరు విరక్తి. జీవితం అనేది ఈ అన్ని అనుభవాల కలయికే అని ఉగాది పచ్చడి మనకు తెలియచేస్తుంది. ఆధునిక కాలంలో ఉగాది. ఇప్పటి కాలంలో ఉగాది జరుపుకునే విధానం కొంత మారింది. ప్రజలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పంచాంగాన్ని మొబైల్లో చూస్తున్నారు. కొంతమంది ఆన్లైన్లో పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఈ మార్పులు వచ్చినా ఉగాది పండుగకున్న సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, కొత్త లక్ష్యాలు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను మీ రాము. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.